కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ ఇప్పుడు లైవ్ చూద్దాం. మరి ఈరోజు రుణమాఫీ చూసాం. మనం రుణమాఫీకి వాయిదాలు వేస్తూ చివరకు దానికి కోత పెట్టారు. ఈరోజు రైతు భరోసా కూడా కోతలు పెట్టడం కోసం కుట్రలు చేస్తూ ఉన్నారు. ఫసల్ బీమా అడ్రస్ లేదు, రైతులకు మేలు చేస్తాము, మాది రైతు ప్రభుత్వము, అనేక రకాలుగా మాట్లాడారు. ఈరోజు వరకు కూడా 3 పంటలు పూర్తి కావస్తున్నా రైతు భరోసా కింద ఏ ఒక్క రైతుకు ₹1 కూడా ఇచ్చిన దాఖలాలు తెలంగాణ రాష్ట్రంలో లేవు. ఇదే వరంగల్ డిక్లరేషన్లో మరి అనేక రకాల హామీలు ఇచ్చారు. కాంగ్రెస్ కోట్లేస్తే మార్పు వస్తుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజాపాలన వస్తుంది, ప్రజాపాలన వస్తే రైతుల జీవితాలలో మారుతాయి, తెలంగాణ బ్రతుకులు వెలుగవుతాయి అనే విధంగా అనేక రకాల మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ రకంగా ఉందంటే, ఏరు దాటే వరకు ఓడమల్లయ్య, ఏరు దాటిన తర్వాత బోడిమల్లయ్య అనే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అంతేకాకుండా ఈ ప్రభుత్వము వరి ధాన్యంతో పాటు సుమారు 10 రకాల పంటలకు 500 బోనస్ ఇస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఎంఎస్పి కనీస మద్దతు ధర మినిమం సపోర్ట్ ప్రైస్కు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి ప్రతి పంటకు ₹500 బోనస్ ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వము మరి కనీసము ధాన్యాన్ని కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నది. ఆ యొక్క పథకాన్ని కూడా ధాన్యం విషయంలో నీరుగార్చి ధాన్యం కాదు సన్నరకం ధాన్యాలకే ఇస్తామని చెప్పారు. ఆ సన్నరకాల ధాన్యం కూడా 500 బోనస్ ఇవ్వకుండా సన్నాయి నొక్కులు నొక్కుతూ ఈ ప్రభుత్వము రైతులను నట్టేట ముంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు పత్తి సీజన్ జరుగుతూ ఉంది, ఎందుకు ఈరోజు పత్తికి మీరు ఇస్తామన్నటువంటి 500 బోనస్ ఇవ్వడం లేదో రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ చెప్పాలి. మొక్కజొన్న మీద, కందుల మీద, సోయాబీన్ మీద, మిర్చి, పసుపు, ఎర్రజొన్న, చెరుకు, జొన్నలు ఈ రకంగా 10 పంటల మీద 500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చి ఎన్నికల ప్రణాళికలో ఈరోజు అదొక ధాన్యాన్ని కాదు సన్నధాన్యమే అని చెప్పి ఆ రకంగా అనేక విషయాలలో ఈ ప్రభుత్వం మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అంతేకాకుండా రైతులు ఎక్కడైనా ఆందోళన చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా రైతులకు బేడీలు వేసి రైతాంగాన్ని అవమానం చేసిందో కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆందోళన చేస్తున్నటువంటి రైతులను అక్రమ కేసులు పెట్టి రైతుల చేతులకు సంకెళ్ళు వేస్తున్నటువంటి పరిస్థితి, రైతులను అవమానం చేస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. అన్నదాతల చేతులకు అరదండాలు వేస్తున్నటువంటి పరిస్థితి, రైతులకు ఆశ చూపి ఈరోజు వెన్నుపోటు పొడుస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణలో కనిపిస్తూ ఉంది. రైతు భరోసా పేరు మీద ప్రతి ఎకరానికి 15,000 రూపాయలు ప్రతి ఏడాదికి ఇస్తామని చెప్పారు. సంవత్సరం పూర్తిగా వస్తుంది,
కౌలు రైతులకు ప్రతి ఎకరానికి 15,000 ఇస్తామన్నారు. ప్రతి రైతు కూలీకి 12,000 ఇస్తామన్నారు. అన్ని పంటలకు మెరుగైనటువంటి పద్ధతిలో సహకారం అందిస్తామన్నారు. మరి ఏ ఒక్కటి కూడా ఈ రాష్ట్రంలో అమలు జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు. మరొక దిక్కు చూస్తే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి అడ్డాగా ఉంది. పంటల బీమా పథకము కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నప్పటికీ కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగానైతే పంటల బీమా పథకాన్ని తెలంగాణలో నీరు గార్చిందో, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి ఈ యొక్క 13 నెలలుగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూడా నీరు గార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. మనకందరూ తెలుసు, గత నవంబర్ 30వ తేదీ నాడు ముఖ్యమంత్రి గారు రుణమాఫీకి సంబంధించినటువంటి 4వ విడత 2,747 కోట్ల రూపాయలు పాలమూరులో జరిగినటువంటి సభలో పెద్ద చెక్కు ముద్రించి రైతులకు ఇస్తున్నట్టు ఆ రోజు ప్రదర్శించడం జరిగింది. సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా 4వ దఫా రైతుల రుణమాఫీ పూర్తి చేస్తామని చెప్పి ప్రకటించారు. కానీ దురదృష్టం ఏంటంటే ఆ డబ్బుతో రైతుల రుణమాఫీ పూర్తి కాదు, 4వ విడత కూడా పూర్తి కాదు. కాంగ్రెస్ పార్టీ వచ్చే ఇంకా 4 సంవత్సరాల్లో కూడా పూర్తి చేసే పరిస్థితి లేదు. కానీ కనీసము ఏదైతే చెక్కిస్తున్నా అని చెప్పి ప్రకటించారో ఆ డబ్బు కూడా ఈరోజు రైతుల అకౌంట్లో చేరలేదు. నవంబర్ 30 అంటే ఆల్మోస్ట్ 35 రోజులు అవుతా ఉంది. 35 రోజుల క్రితం చెక్కు ప్రదర్శించిన రైతుల అకౌంట్లో డబ్బులు జమ కాలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తాం. అంతేకాకుండా ఈరోజు ఎంఎస్పి ఇచ్చి మేము ధాన్యం కొనుగోలు చేస్తూ ఉన్నాం. 70% ఎంఎస్పి ధరలు నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పెంచడం జరిగింది. కొన్ని పంటల మీద 80% పెంచడం జరిగింది. కానీ నేను రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని ఒకటే ప్రశ్నిస్తున్నాను. రైతులు ధాన్యం అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వము ప్రతి గింజకు డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీ ప్రభుత్వం పనిచేసేటువంటి ఉద్యోగస్తులకు కావచ్చు, చేసే పనులకు కావచ్చు, సర్వీస్ ఛార్జీలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఖర్చులు పెట్టుకొని ఎంఎస్పికి సంబంధించినటువంటి ధరలు చెల్లించి చివరి గింజ ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా ఉన్నప్పుడు రైతుల దగ్గర ఎందుకు ధాన్యం కొనుగోలు చేయడంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందిందో ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం. ఇది చాలా నేరమైనటువంటి కార్యక్రమం, రైతులను మోసం చేసేటువంటి కార్యక్రమం. ప్రైవేటు రైస్ మిల్లర్స్తో కుమ్ముక్కై ఎంఎస్పి కంటే తక్కువ ధరలో రైస్ మిల్లర్లకు ధాన్యం అమ్ముకునే విధంగా ఈ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకొని కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తానన్నటువంటి ఎంఎస్పికి ధాన్యం కొనుగోలు చేయకుండా నెలల తరబడి రైతుల యొక్క ధాన్యము మార్కెట్ యార్డుల్లో, కల్లాలలో పేరుకుపోయి వర్షానికి మొలకలెత్తి మరి రైతులకు అన్యాయం గురవుతూ ఉంటే ఈ ప్రభుత్వము రైతు వ్యతిరేక చర్యలతో రైతులకు అన్యాయం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది.
ధాన్యం కొనుగోలు మీద కాంగ్రెస్ పార్టీ హయాంలో 3,500 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెడితే ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఒక ధాన్యం మీదనే 26,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది ధాన్యం కొనుగోలు చేయడానికి. మరి వీళ్ళకి ఎందుకు బాధ అని అడుగుతా ఉన్నా. ఎందుకు ఈరోజు ధాన్యం కొనుగోలు చేయడంలో రైతులకు అన్యాయం చేస్తుందో ఈ ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఈ ప్రభుత్వానికి ప్రభుత్వ యంత్రాంగం మీద అజమాయిషి లేదా, లేకపోతే రైతాంగం పట్టే నిర్లక్ష్యమా, రైతులను ఆదుకోలేనటువంటి కనీసమైనటువంటి ధర్మం లేదా? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. నేను తెలంగాణ రైతాంగాన్ని కూడా కోరుతా ఉన్నాను. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ధాన్యం కొనుగోలు విషయంలో కానీ, ఎంఎస్పి చెల్లింపు విషయంలో కానీ పూర్తి స్థాయిలో స్టాచ్యురేషన్ మోడ్లో ఎంత ధాన్యం పండిస్తే చివరి గింజ వరకు కూడా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంది. ఇది తెలంగాణ ప్రభుత్వం మరి ఈరోజు ఏ రకంగా మోసం చేస్తుందో ఆలోచన చేస్తుంది.